ముగ్గురమ్మలకి మూల పుటమ్మ అన్న. అవును. అంటే ఈ ముగ్గురమ్మలు ఏంటి? ముగ్గురు అమ్మలకి మళ్ళీ మూల పుటమ్మ ఏంటి? మూల ప్రకృతి. ఉమ్, మూల ప్రకృతి అంటే ఏంటి? ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, పంచభూతాలు. ఇవి లేవు, పంచభూతాలు లేవు. ఉమ్, ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి? మూల ప్రకృతి. మూల ప్రకృతి ఎవరు? అమ్మవారు. ఉమ్. అలాగే ముగ్గురమ్మలు ఎవరు? రమ, ఉమ, సరస్వతి, భారతి. ఉమ్, ముగ్గురు. ఉమ్, వీళ్ళ ముగ్గురు తనలోంచి తీసింది. ఉమ్, తనలోంచి అదే అంటాం కదా, అన్నీ కూడా ఆవిడ. అదే ఐం హ్రీం శ్రీం అని అందుకే అంటున్నాం కదా అండి. అదే కదా, ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నాం కదా. ఐం హ్రీం శ్రీం అని మూడు కూడా. ఓం ఐం హ్రీం శ్రీం అన్నాం. ఉమ్, ఓం అనేది అనే దేవతలకి. ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రమే ఎందుకన్నామండి? ఉమ్, ముగ్గురమ్మల స్వరూపం అని చెప్పి ఉమ్. ఐం హ్రీం శ్రీం అన్న కాలమే ఇది. ఉమ్, అంటే ఈ మూడు బీజాక్షరాలు ఆవిడవే. ఉమ్, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఉమ్. అంటే ఆ అమ్మని చేరుకోవడానికి ఎలా ఉండాలి, మనం ఏం సాధన చేయాలి, ఏం చేస్తే మన అమ్మ యొక్క సాన్నిధ్యంలోకి, ఆ అమ్మ ఒడిలోకి చేరుకోగలుగుతాం? అమ్మ ఒడిలో చేరుకోవాలంటే ముందు అరిషడ్ వర్గాలను కంప్లీట్గా పూర్తిగా చేస్తారు. మొత్తం చేయించాలండి. అది సాధ్యం కాని నాడు మనం చేయాలి అంత మాత్రం. ఎందుకంటే అమ్మని చేరాలంటే మనకు కర్మ పరిపక్వత కూడా కావాలి. ఎలాగంటే కామ, క్రోధ, లోభ, చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మార్థ, కామ, మోక్షం. మోక్షం మంద కాదు, మనం సాధించలేము. ఎప్పుడు సాధిస్తాం? ధర్మార్థ, కామములు మూడింటి కరెక్ట్గా. అలాగే మనం అరిషడ్ వర్గాలను పూర్తిగా జయించాలి. అరిషడ్ వర్గాలు మనలో లేవు, లేనట్టుగా. అదే జిల్లెలు మూడు అమ్మ ఏముంది? తాను సంసారంలో ఉండవచ్చు కానీ తనలో సంసారం ఉండకూడదు అని. చూడండి, ఆవిడ ఏం చదువుకుంది? ఆవిడ ఏం చదువుకుంది కానీ ఆవిడ అంతమంది చేత ఇక సాక్షాత్తు సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారే వచ్చారు కదా. ఆవిడ ఏమిటి చూశారు? ఆయన ఎక్కడ? ఆయన మహాజ్ఞాని. అటువంటి ఆయనే వచ్చారంటే ఒక్కటి ఆలోచించాడు. అదే కదా, ఏ వేదంబ పఠించలుత భుజగంబే శాస్త్రములు చదివి తానే విద్యాభ్యసనం కరి చెంచే మంత్రము ఊహించే బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియేగాక శ్రీకాళ. అంటే నీ పాదాల ముందు నీ పాదాల సేవ చేసుకోవాలని ఒకటి స్థిరంగా నీలో ఉండి నువ్వు పూజించుతున్నప్పుడు అటుపక్క ఇటుపక్క రకరకాల దృష్టి పెట్టేస్తాం. ఖచ్చితంగా పెడతాం. ఎప్పుడైతే పెట్టామో అప్పుడు. అందుకే కదా ఇప్పుడు ఈ ధ్యానం, ఇవన్నీ ధ్యాన యోగాలు ఇవన్నీ వచ్చాయి కదా. అవన్నీ వాటిని కంట్రోల్ చేసుకుని శ్వాసని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకున్నాం, ఎప్పుడైతే మనం చేసుకున్నాం అప్పుడే అది వచ్చినాడు. ఎప్పుడైతే జయించామో ఎస్ అమ్మ ఒడిలో చేరామంటే ముక్తి ఎప్పుడు వస్తుంది? కర్మఫలాలు ఏమి ఉండకూడదు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిందో, బ్యాంకులో బ్యాలెన్స్ జీరో అయిపోయిందంటే ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ వ్యక్తి ఇంకేం లేదు. అలాగే వ్యక్తి జన్మరాహిత్యము పొందాడు అంటే తనకి కర్మఫలాలు లేవు అని లెక్క. ఆ కర్మఫలాలు ఎప్పుడు ఉండవు అంటే తాను గత జన్మ కర్మఫలాలను ఎప్పటికప్పుడే అనుభవించుతూ సత్కర్మలు చేసుకుంటూ ఈ జన్మలో సత్కర్మలు చేయాలి. ఈ జన్మలో సత్కర్మలు చేసుకుంటూ లేదు. దీనికి ఒక కథ ఉంది. ఒక మహారాజు, మనకి ఇందులో వచ్చింది, లలితా సహస్రంలో చూడొచ్చింది. ఒక మహారాజు చాలా గొప్పవాడు, చాలా మంచి ఇదైనవాడు. ఆయన ఏం చేశాడంటే తన కుమారులకి రాజ్యం ఇచ్చేసి, ఆయన ఎప్పుడు పరమాత్మ ధ్యాస తప్ప ఆయనకి ఏం లేదు. ఆయన ఏం చేశాడంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను తపస్సు చేసుకుంటాను, నువ్వేమో జాగ్రత్తగా రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నావు అని ఏం చెప్పాడంటే ఈయన తపస్సుకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద మంచి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు. ఒక గర్భంతో ఉన్న ఆడు జింక అటుపక్కకు వచ్చింది. ఆడు జింక వస్తుంది, నిండు 9 మాసాలు బాగా నిండు చూడాలి. వస్తే అది అలా తిరుగుతుంది. అప్పుడే ఒక పెద్ద మెరుపు వచ్చింది. ఆ మెరుపు దాటికి భయపడిపోయి అదేం చేసిందంటే ఆ పక్కనే పారుతున్న నదిలో దూకేసింది. ఎప్పుడు వేసిన దానికి ప్రసవం అయిపోయింది. చిన్నపిల్ల లేడీ బయటకు వచ్చేసింది. ఆ లేడీ కొట్టుకుపోయింది. ఈ చిన్నపిల్ల ఒడ్డు నుండిపోయింది. ఆ లేడీ వెళ్ళిపోయింది.
అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, దాన్ని తీసుకొచ్చాడు, దాన్ని అక్కడ పెట్టుకున్నాడు. తపస్సు చేసుకునేవాడు. ఆ లేడీని తెచ్చాడు. ఆ లేడీని తెచ్చి అక్కడ పెట్టి ఆ లేడీకి ఏం చేశాడు, లేత పచ్చిక తీసుకొచ్చి దానికి పెట్టడం, అవన్నీ చేయడం, అవన్నీ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ దానికి ఆలనా పాలనా చూసుకుంటూ తను తపస్సు చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు కనబడలే, ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యోకి వెళ్ళిపోయింది అన్నట్టు తన ఆ రోజే తన తపస్సుకి కొంచెం అంతరాయం ఇచ్చాడు. అంతరాయం ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. వచ్చావా అనుకున్నాడు. అనుకుని దానికి అన్ని పెడుతున్నాడు. ఏం పెడుతుంటే అన్ని బాగానే తింది. అది లేడే తను దాన్ని విడవలేనంత పరిస్థితిలోకి వచ్చేసాడు. చివరికి అవసాన కాలం వచ్చింది. అవసాన కాలం వచ్చేసరికల్లా ఆ లేడీని ఎవరు చూస్తారు అనుకుంటూ కళ్ళు పోసాడు. లేడీ జన్మెత్తేసాడు. అదనమాట. అంటే అదే అంటాం, నన్ను బ్రతికినన్నాళ్ళని భజన తప్పన గాని మరణకాలమునందు మరుతినేది. ఆవేళ జమదూతల ఆగ్రహమును వచ్చి ప్రాణములు పెకలించి పట్టుడిని ఇలాగా బతికినన్నాళ్ళు భజన చేస్తున్నాం. చివరి రోజుల్లో మనం ఏదైతే తలుచుకుంటున్నాం అందుకే నారాయణ అయితే నారాయణి పరమాత్మ అమ్మా శ్రీమాత్రే నమః ఈ మాట ఎవరైతే అంటూ అటువంటి వ్యక్తి జనన మరణ చక్రాలనే ఒక ఈ వలయంలోంచి బయటపడతాడు. అదేనమాట. అమ్మ ఒడిలో చేరాలంటే అమ్మ కూడా అంతే కదండి. అమ్మ ఒడిలో చేరాలంటే గబుక్కున తను కూడా లాలనగా తీసుకోవాలి. లాలనగా ఎప్పుడు తీసుకుంటుంది? అమ్మ అని అమ్మ మీద తదేకమైన ధ్యానం ఉంటేనే. ఆ ధ్యానం ఎప్పుడు ఉంటుంది? రెండో విషయం మీద, అంటే విషయ అవుతాయండి ఖర్చు. అంటే మీరు ఈ ప్రయాణంలో, మీ సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఎంతోమంది గురువులను కలిశారు. వారి సాంగత్యంలో ఉన్నారు, వారి సాన్నిధ్యంలో ఉన్నారు, వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నారు. మీరు ఎవరైనా కలిశారు? ముఖ్యంగా జిల్లెలమూడి అమ్మతో మీకు ఉన్నటువంటి అక్కడ ఆశ్రమంలో మీరు ఏ విధంగా గడిపారు? అమ్మతో మీకు ఉన్న అనుబంధం చెప్పండి. జిల్లెలమూడి అమ్మ అంటే నేను ఏం చేశాను, గోవాలో ఉద్యోగం చేసేవాడు. గోవాలో ఉద్యోగం చేస్తూ నేను అక్కడి నుంచి వేరేగా జాబ్ కోసం అంటే ఆ ఉద్యోగం వదిలేశాను. అప్పట్లో ఉద్యోగం అంటే లెక్కలేకపోయింది. ఉద్యోగం వదిలేసి ఏం చేశారంటే మళ్ళీ మామూలుగా ఎక్కడ అంత దూరంలో ఉద్యోగం చేస్తామని బయలుదేరిపోయి కరెక్ట్గా గుంటూరు స్టేషన్లో దిగాను. గుంటూరు స్టేషన్లో దిగిన తర్వాత మా గురువు గారి భార్యే, కొండా కోటయ్య గారి భార్యే జిల్లెళ్ళమ్మ అంటుండేవారు. సరే జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా. గుంటూరులో నా దగ్గర డబ్బులు లేవు, రూపాయి లేదు. సంచిలో 2 జతల బట్టలే ఉన్నాయి ఆ రోజు పరిస్థితి కూడా. అన్ని బట్టలన్నీ ఎక్కడెక్కడ వదిలేసాను. ఆ 2 జతల బట్టలతోటి గుంటూరులో సాయంత్రం 4 గంటలకు బయలుదేరానండి. 4 గంటలకు బయలుదేరిన వాడిని గుంటూరు నుంచి బాపట్ల నడిచి వెళ్ళాను. సాయంత్రం 4 గంటలకు బయలుదేరాను. మధ్యలో ఒక ఊరు వచ్చింది, చేబురోలు. ఆ చేబురోలో ఒక చోట ఆగాను. ఆ చేబురు ఆగడంలో ఎలా ఉంది చూడ విచిత్రం. ఒక ఊరు గ్రామ ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్ ఇంటి దగ్గర గమ్మంలో కూర్చున్నాడు. ఎవరు బాబు అన్నారు. నేను ఫలానా, నేను జిల్లెలమూడి అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఇలా ఇదేంటి బస్సు లేదా? నేను బస్సులో వెళ్ళడం నడిచి వెళ్తున్నాను. ఈ రాత్రి ఇక్కడే ఉండిపోండి. ఆయన ఆ రోజుని వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. మళ్ళీ మర్నాడు నడక ప్రారంభించాను. ప్రారంభించి మర్నాడు సాయంత్రం బాపట్ల వెళ్ళేసరికల్లా సాయంత్రం 6 అయింది. అక్కడి నుంచి మళ్ళీ 7 మైళ్ళు. ఆ రోజు 7వ మైలు అనేవారు. 16 కిలోమీటర్లు నడుచుకుంటూ 15 మైళ్ళు 14 కిలోమీటర్లు ఉంది. నడుచుకుంటూ మళ్ళీ ఆ 7వ మైలు దగ్గర 7వ మైలు కుడి పక్క తిరిగాను. అక్కడ కనిపిస్తుంది భవనం. ఎంత దూరం నుంచి కనిపిస్తుంది భవనం అంటే నేను మధ్యని అప్పికట్ల దగ్గర నుంచి మధ్య నుంచి వెళ్ళాం. కొంత దూరం పొలాల గట్ల నుంచి వెళుతూ ఉంటే అక్కడ కనిపిస్తుంది కానీ ఎంతకి చేరలేకపోతున్నాం. చివరికి ఎలా అయితే సాయంత్రం చేరేసరికల్లా అమ్మ సాయంత్రం రాత్రి 7-7:30 అయింది. అమ్మను పై అంతస్తులో మంచం మీద కూర్చుంది. అక్కడ రామకృష్ణ అంటే కొండముది రామకృష్ణ గారు అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటే నేను దూరంగా కూర్చున్నాను. అక్కడికి ఎప్పుడు చేరతానా అనుకునేవాడిని. అలా చేరుకుంటూ అమ్మవారిని అలాగా అటుపక్క చూసి అమ్మ నా పక్కే చూస్తుంది. నేను కొంచెం కళ్ళకి నీళ్ళు కూడా బాగా వచ్చాయి. అందరూ అక్కడ అమ్మ దగ్గరికి నామస్మరణలో వేరు చేయరు. అమ్మని అలా తలుచు అమ్మ దగ్గర అలా ఉంటారంతే. ఆవిడ మాటలు విందామని ఆవిడ చాలా తక్కువ మాట్లాడుతుంది. అలా ఈరోజు గంట కొట్టారు భోజనానికి. అందరూ భోజనానికి వెళ్ళండి. ఆవిడ ఎప్పుడు భోజనం చేయండి అంటుంది ప్రతి ఒక్కరిని కూడా. కొండముది రామకృష్ణ గారు ఉన్నారు, భోజనానికి వెళ్ళండి అన్నారు. అంటే ఇంకా అమ్మ చెప్పింది కదా, అందరం భోజనానికి వెళ్ళిపోం.
పచ్చడి చారు అన్నం ఇంకేముండవు అక్కడ. ఉమ్, తినేసాం. ఆ రాత్రి అక్కడే నాకు ఇంకా అక్కడ ఎక్కడ ఉండాలో తెలియలే. ఉమ్, ఒక చోట నా దగ్గర ఒక చిన్న తువ్వాలు ఉంది. ఉమ్, తువ్వాలు వేసి అక్కడ చేపలు ఇస్తున్నారు. ఉమ్, ఒక చేప తీసుకున్నాను. చేప వేసి పడుకున్నాను. మళ్ళీ మర్నాడు లేచాను. ఉమ్, మళ్ళీ మర్నాడు లేచి ఏం చేశానంటే అక్కడ స్నానం చేసేసాను. అటుపక్క కొళాయిలు ఉన్నాయి. స్నానం చేసేసి తర్వాత మళ్ళీ అక్కడ నామస్మరణ జరుగుతుంది. ఉమ్, అమ్మవారు అక్కడ నామం జరుగుతుంది. Hmm. అమ్మవారు అక్కడ నామం ఏమిటో తెలియదు. అందరూ హార్మోని పట్టుకు వాయిస్తున్నారు కదా, నేను అక్కడ కూర్చున్నాను. ఇలాగ వాయిస్తూ చేస్తుంటే అప్పటికి నాకు కొంచెం గడ్డం కూడా పెరిగిపోయింది. ఉమ్, అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, నేను మామూలుగా వంట చేసే చోటకి లోపలికి ఊరికే యాదాలాపంగా వెళ్ళాను. ఏ ఊరు నాయనా అన్నారు. ఉమ్, పలానా. ఇక్కడికి ఎందుకు వచ్చాను? అమ్మ దగ్గర ఉండాలని వచ్చాను. అమ్మ దగ్గర ఉంటావా, Hmm. మాకు కొంచెం సాయం చేసి పెడతావా అన్నారు. ఉమ్, వంటింట్లో ఉమ్, మీకు ఏం కావాలో చేస్తాను. ఏమీ కాదు, నువ్వు చదువుకున్నావు కదా, మా పిల్లలకు కొంచెం చదువు చెప్పుకున్నారు ఉమ్, అని చెప్తే అక్కడ కూర్చున్నా. Hmm. ఆ వంట చేసి ఆవిడ భాగ్యమ్మ గారి మనవలు ముగ్గురు ఉమ్, నా దగ్గరికి పంపించారు. ఆ వంట చేస్తూ ఆనందరావు అని ఆయన కూతుర్ని కూడా నా దగ్గరికి చదువు చిన్నపిల్లల్ని పంపించారు. వాళ్ళకి చదువు ఈయన బాగా చెప్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని ఇలా అందరినీ, ఎవరో ఒక ఆయన వచ్చాడు, గెడ్డం ఉంది, ఆయన బాగా ఉమ్, చెప్తున్నాడు అని. నామం అనేసరికల్లా ఏమైందో ఓ రోజు సడన్గా అమ్మ దగ్గరికి అందరూ వెళ్ళారు. ఉమ్, ఎందుకు వెళ్ళారో తెలియలేదు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళేసరికల్లా నామం సరిగా జరగట్లేదుట, ఉమ్, రాత్రిపూట సరిగా నామం జరగట్లేదుట, ఉమ్, ఎలాగా అన్నారు. నేను చేస్తాను అన్నాను. ఉమ్, ఏ టైము అన్నారు. రాత్రి 10 నుంచి 2 అన్నారు. ఉమ్, ఉమ్, రాత్రి 10 నుంచి 2 ఉమ్, నేను చేస్తాను అన్నాను. ఉమ్, వేరేసరికల్లా ఆ రాత్రి ఇప్పుడు చేయగలవా అన్నారు. ఉమ్, మొత్తం రోజు చేయమంటే చేస్తాను. ఉమ్, అయితే మొత్తం అంతా నువ్వే నిర్వహించు అన్నారు. ఉమ్, అనేసి 10 నుంచి 2 ఏం చేసేవాడిని, 2 నుంచి 3కేమో ఒక ఇంగ్లాండ్ అతను టెరియన్ అతని పేరు ఉండేది. 2 నుంచి 3 ఒక చేసేవాడిని. 3 నుంచి 4 అమ్మ పేరు పెట్టేది అతనికి. అతను ఇంగ్లాండే. అతనికి భీమని పెట్టి అతను చేసేవాడు. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ వాళ్ళు వీళ్ళు చేసేవాడు. అప్పుడు నేను నామం చేస్తున్నానని చెప్పి అప్పటి నాకు నామం అర్థమయ్యేది. నాకు హార్మోని వాయించడం రాదు. అప్పుడు అక్కడ సరోజిని అక్కయ్యను ఒక ఆవిడ ఉంది. ఆవిడ హార్మోని నేర్పింది. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి. అలాగ ఏమైందంటే అమ్మ నామం పౌర్ణమి వచ్చింది. అమ్మ కూతురు హైమ, అమ్మ కూతురు హైమ కోరిందే ఆ నామం 24 గంటలు వినాలని. అమ్మ కూతురు అప్పటికే పోయింది. అప్పుడు హైమకి ఏకాహం చేస్తారు అని అన్నారు. ఈ మధ్యన ఏకాహం మానేశారు. ఎందుకు ఏకాహం మానేశారు నేను అనుకున్నాను. అయితే ఏకాహం నేను చేస్తానన్నా. ఏకాహం చేయాలంటే ముందు ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ కొబ్బరికాయ పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అది మొట్టమొదటిసారి వెళ్ళాను. వెళ్ళేసరికి నా చూసింది, ఏకాహం చేస్తావా అని. అవునన్నా. అన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి రోజు ఇక్కడికి వచ్చి కూర్చోండి. అది ఆ రకంగా రామకృష్ణ గారు ఉన్న చోట నేను కూర్చునేవాడిని. అరటిపండు విడిచిపెట్టడం, ఇంకా అక్కడి నుంచి ఏకాహం చేస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి క్రమంగా ఏమైందంటే అక్కడ వంటశాలలో పచ్చళ్ళు అవన్నీ చక్కగా తిరగమూతలు వేస్తున్నారు లేదా, నూనె ఎక్కువ ఏమని భక్తులందరికీ చక్కగా భోజనాలు పెట్టేది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, తర్వాత పిల్లలందరికీ బాగా చెప్తున్నాడు కదా అని చెప్పి అలా 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 అక్కడ అమ్మ కూతురి ఏకాహం, అమ్మ నామం మొత్తం అంతా నేను ఇంతకాలం చేయడంలో అమ్మ ఏం చేసిన రోజు సడన్గా నీకు బట్టలు పెడతాను, నీకు నెలకి ఇంత డబ్బు ఇస్తాను, నాకు ఇది వద్దు అది వద్దు అన్నాను. ఏముందో మరి నాకు తెలియదు. ఉహు అని అంతే. ఆ ఉహు అండం సరిగ్గా తుఫాన్ వచ్చింది 1977లో. ఆ తుఫాన్ వస్తే మా ఇల్లు మొత్తం కొట్టిపోయింది, మా సామాన్ అంతా మొత్తం కొట్టిపోయింది. బట్టలు అవసరం వచ్చి అమ్మ కోడలు బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మ నీదే నీ లేరా అనుకున్నా. అదే అనమాట బాలా లీలా వినోదం చూసారా. ఆ తర్వాత నేను ఇంకెన్నాళ్ళు చేస్తాను, ఉద్యోగం కావాలి కదా పిల్లల్ని పెంచుకోవడానికి అనుకుని ఓ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వెళ్ళిపోతానమ్మా. ఎలా వెళ్తావు, డబ్బులు లేవు కదా అంతే. అప్పుడు ఏం చెప్పిందో తెలీదు, డబ్బు ఇచ్చేది నాకు. డబ్బు ఇచ్చింది అలాగే చూసారా. ఆ రకంగా నేను 8 నెలలు అమ్మ దగ్గర ఆ రకంగా అందరికీ సహాయం చేసేవాడు. అక్కడ వంటశాలలో, తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ టైపింగ్ చేయడంలో, అవన్నీ చేయడంలో, అకౌంట్స్ రాయడంలో, తర్వాత ఇక్కడ పిల్లలకి చెప్పడంలో, ఆ తర్వాత హార్మోని పట్టుకుని నామం రాయడం, నామస్మరణ, ఈ రకంగా అమ్మ దగ్గర 8 నెలలు ఉండడం. ఆ రకంగా అమ్మ అలాగే అప్పుడే రాశాను, తప్పము జపము లేదా తడిబట్టలేటికి అమ్మాయి అమ్మాయి అని పిలుచుట కంటే
అని చెప్పి తప్పమ్మ చెప్పమ్మ లేదా తడిబట్ట లేటికి అమ్మ నామం ఒకటి అని చెప్పి ఆట వెళ్తే పద్యాలు అప్పట్లో రాశారు. మీరు ఉండగా అమ్మ చెప్పినటువంటి వాక్యాలు ఏమైనా ఉన్నాయి గుర్తున్నాయండి మీకు? అమ్మ అండి నాతో ఒక్క మాట ఉందండి, నాకు కొంచెం కోపం ఎక్కువ. తర్వాత రోజు అమ్మ దగ్గర కూర్చున్నాం, ఆగ్రహం పోతుంది కానీ అయినా అనుమానం మాత్రం పోదు, అది మాత్రం పోగొట్టుకోవాలి. మరి ఎందుకంటే నాకు తెలియదు. ఆగ్రహం పోతుంది కానీ అనుమానం పోదు, అది మాత్రం జాగ్రత్త అని ఆ ఒక్క అక్షర లక్షలైన ఆ మాట మాత్రం ఉంది. కానీ చాలా ఉన్నాయి. ఎవరో అడిగారట అన్నిటికన్నా విలువైంది ఏమిటి అని, సింపుల్గా చెప్పింది అవసరం. తర్వాత అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటి, అన్నిటికన్నా కష్టమైంది ఏమిటి, ఇష్టం లేనిది. అన్నిటికన్నా కష్టమైంది ఏమిటి, ఇష్టం లేనిది, అంతే. అలాగా అన్నిటికన్నా అవసరమైంది ఏమిటి, అవసరం. అన్నిటికన్నా గొప్పది అవసరం. అవసరం ఏమిటి, ఆ సమయంలో మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా సరే మనకి ఆ 1,00,000 రూపాయలకి అక్కడ నీళ్ళు లేకపోతే, ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా నీళ్ళు లేకపోతే అప్పుడు మనకి నీళ్ళు కావాలా, డబ్బులు కావాలా? అలాగా అలాగా అలాగే తాను సంసారంలో ఉండొచ్చు. కానీ చాలా ఉన్నాయి అమ్మ వాక్యాలు. అది అమ్మ వాక్యాలు ప్రత్యేకించి రాశారండి అమ్మ గురించి. అమ్మ మీద అవునండి. అంటే ఇంక ఈ క్రమంలో మీరు ఎవరినైనా గురువుల్ని అంటే యోగులు గురువుల దగ్గరికి వెళ్ళి మనకు కొంచెం తెలుసుకోవాలి అలాగే? నేను అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయానండి. కానీ కుర్తాళం వెళ్ళాను. ఎక్కడ అంటే నేను తిరుపతిలో ఉద్యోగం చేసేప్పుడు కుర్తాళంను, తర్వాత దానికన్నా ముందేమో శ్రీవిల్లిపుత్తూరు, కుర్తాళం 2 చోట్లకి వెళ్ళాను. కుర్తాళంలో వెళ్ళిన తర్వాత అక్కడ కుర్తాళం స్వామివారి ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఆ రోజుని స్వామివారు లేరు. అప్పుడు మా గురువుగారి పేరు చెప్తే ఆయన వెంటనే అన్నారు, కొండా కోటయ్య గారా అని చెప్పి ఆయన శిష్యులు ఒక ఆయన. అలా కుర్తాళంలో మాత్రం ఫాస్ట్ చాలాసేపున, అక్కడ మాత్రం 2 hours మొత్తం. అంటే గురుగారు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ గ్రంథాలన్నీ రాశారు కదా, ఒక్కొక్క గ్రంథాన్ని రాసేటప్పుడు మీ లోపల ఏ ప్రేరణతో అవి రాసేవారు, అవి రాసేటప్పుడు మీకు తెలిసేదా ఏం రాస్తున్నారు, లేదా ఆ ప్రేరణ ఏ విధంగా జరిగేదండి? నా ప్రేరణ అంటే ముఖ్యంగానండి కొండా కోటయ్య గారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం లేదు, 9:30కి భోజనం చేసేవారు. ఉదయం 9:30కే భోజనం చేసేవారు. భోజనం చేసేసి ఒక మంచం ఉండేది, పట్టి మంచం. ఆ పట్టి మంచం గోడకి చేరబడి ఒక దిండు వేసుకుని గోడని ఇంకా పెన్నతోటి ఉపనిషత్తుల మీద పద్యాలు రాసుకుంటూనే ఉండే. ఎవరితో మనకి ఏ లోకం లేదు, అదే లోకం. అదే నేను తీసుకున్నాను. ఇప్పటికీ ఆయనే నాకు ప్రారంభం.